గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి తర్వాత మనం ఈ నెలంతా కూడా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ నెలలో ముఖ్యంగా రవి మార్చి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మీనరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అయితే ఆయన కూడా ఈ నెలంతా కుంభరాశిలో ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి, కొంచెం మిశ్రమంగా కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఏదైతే ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకున్నట్లయితే, అంటే గతంలో దాచిన డబ్బులతోటి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదించే గుణం, మొక్కలు నాటడం, పాడి పంట పరిశ్రమలు, వ్యవసాయము ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇలాంటివి బాగా కనపడుతున్నాయి. అలాగే ఎదుటి వాళ్ళకి మంచి చెడులు బోధించడం కానీ లేదా మీలో ఉండేటటువంటి కష్ట సుఖాలు పంచుకోవడం కానీ ఈ నెలలో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే దురలవాట్లు తగ్గించుకుంటారో వాళ్ళందరికీ ఈ నెలలో చక్కని ఆరోగ్యం కనపడుతోంది. మానసిక ప్రశాంతత, స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఈ నెలలో సంక్రమించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి లేదా జాగ్రత్త పడడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు, ప్రతిబంధకాల నుంచి బయటపడే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు ఉండే పరిష్కారాలను కూడా వెతుక్కోవడంతో పాటుగా ఉద్యోగపరంగా ఎన్నాళ్ళు ఉండేటటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, సంతోషకరమైన వాతావరణం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. లేదా ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, స్థాన బదిలీలు కానీ పొందగలిగే అవకాశాలు కూడా ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం గురించి కానీ, అక్కడ ఉండే వాతావరణం గురించి కానీ, దేశాలు మారడం గురించి కానీ, ఉద్యోగాలు మారడం గురించి కానీ, గృహాలు మారడం గురించి కానీ తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు రుణాలన్నీ మంజూరయ్యే అవకాశాలు, హోమ్ లోన్స్ ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశము, సమయము కూడా మీకు అనుకూలంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం, భూముల యందు పెట్టుబడులు పెట్టే వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల్లో పెట్టే పెట్టుబడులన్నీ లాభదాయకంగా కనపడుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, షేర్స్ ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం 1-10 సార్లు జాగ్రత్త తీసుకోవడంతో పాటుగా జాతకాలు చూపించుకోండి. దీనికనే కాదు, ఏ సమస్య ఉన్నా సరే మన జీవితంలో జాతకం చూసి దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుంటే మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం లాంటి ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు ఎలాంటి సమస్య ఉన్నా సరే జాతకంలో తెలిసిపోతుంది. తద్వారా మనం సరైన పరిష్కారం చేసుకుంటే వెంటనే వాటి నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం, ఏదైనా పరిహారాలను కూడా చేయిస్తాం. కాబట్టి జాతకాలు చాలా ముఖ్యం. ఖచ్చితంగా స్టాకులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా జాతకాల విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇక సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం విషయం లేదా వివాహం విషయం ఇలాంటి విషయాల పట్ల పిల్లలకి సంబంధించినటువంటి కేరింగ్ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెడతారు. ప్రేమికుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఫిట్నెస్కి సంబంధించినటువంటి దాని గురించి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అలాగే జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు మానేసి మంచి ఆహారం తినడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయడం మంచిది. ఇక మానసిక ప్రశాంతత అయితే కనపడుతోంది. రాజకీయ రంగంలో వాళ్ళకి ప్రజా ఆదరణ కనపడుతోంది. ప్రజాదరణ, కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని చెప్పొచ్చు. మీడియా రంగంలో పనిచేసేవారు కూడా కొత్త స్క్రిప్ట్తో పాటుగా కొత్త ఆలోచనలు కనపడుతున్నాయి. అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాటి గురించి చర్చించుకుని పరిష్కరించుకునే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము, సపోర్టివ్ కూడా మీకు బ్రహ్మాండంగా లభిస్తుందని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విద్యార్థులకి పరీక్షల్లో విజయం కానీ, ఉత్తీర్ణత కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది.
కెరీర్ గురించి బాగా ఫోకస్ చేయగలుగుతారు. ఫ్యూచర్‌ని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి జీవన విధానం కూడా కనపడుతుంది. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, మంచి ఆలోచనలు, కలయికలు కనపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు కానీ, పదవీధికార యోగ్యతలు కానీ కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే జాతక రీత్యా బలం ఉందా లేదా, భార్యాభర్తల మధ్యకి ఏదైనా దోషాలు ఉన్నాయా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయి, కంగారు పడకండి. కోర్టు వ్యవహారాల్లో కొంచెం చిక్కులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త పడాలి. వాహనాల విషయంలో నిరీక్షగా నడపకండి, వాహన ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకున్నంత విశేషమైనటువంటి అభివృద్ధి కనపడటం లేదు, శ్రమకు తగ్గ ఫలితమే కనపడుతోంది, జాగ్రత్త. అయితే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా చేయొచ్చు, వీసాలు కూడా మంజూరు అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు కొనుక్కోవాలనుకున్న వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఇతరులు ఎవరైనా సరే తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ఏదైనా తప్పులున్నా కూడా మీరు బాధ్యతాయుతంగా తప్పులు సరిదిద్దుతారని చెప్పచ్చు. వ్యాపారపరంగా మంచి ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి నూతన ఉత్పత్తుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలు గుర్తింపు పొందగలుగుతారు. చక్కని ప్రణాళికలు కూడా వేసుకునే అవకాశం కనపడుతుంది. అలాగే నూతన వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతకంలో రవి బలము, కుజబలము, రాహుబలం ఉన్నాయి లేదా, గురుబలం ఉందా లేదా ఒకసారి పరిశీలన చేయించుకోండి. ఇక స్వల్ప ధనలాభ సూచన కనపడుతోంది. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోల్చుకున్నట్లయితే సంపాదన పెరగడం వల్ల, అప్పులు తీరడం వల్ల సుఖంగా ఉంటుంది. అయితే గొప్ప భావాలు, గొప్ప వ్యక్తిత్వ భావాలతో పాటుగా సమాజం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. దేశభక్తి విపరీతంగా పెరుగుతుంది మీలో. అలాగే డబ్బుల కన్నా ధర్మమే ముఖ్యము, సమాజం ముఖ్యం అనేటటువంటి స్థాయికి మీరు వెళ్ళే అవకాశాలు, ఆలోచనలు కనపడతాయని చెప్పచ్చు. ఇక టెక్నాలజీ రంగంలో మంచి అభివృద్ధి కనపడుతోంది. ఎవరైతే ఫ్యూచర్ని అర్థం చేసుకుంటారో వాళ్ళందరికీ చక్కని వ్యాపార అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భవిష్యత్తును బాగా అర్థం చేసుకోవడము, వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడడము, ఇలాంటివి బాగా అనుకూలంగా కనపడుతున్నాయి. అయితే కొంతమంది నరదిష్టి వల్ల, నరఘోష వల్ల మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. అయితే నరఘోష యంత్రం కానీ, నరదిష్టి కానీ యంత్రం కానీ వేయించుకోండి, మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ఇక ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యం యందు ఎవరో ఒకరు అడ్డు తగులుతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ చుట్టూ ఉండే వాళ్ళకి లేదా మీ స్నేహితులకి మీ సహాయం బాగా అందుతుందని చెప్పచ్చు. మీరు తీసుకునే మీ నిర్ణయాలు కూడా మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. అయితే ఖర్చులు బాగా అధికంగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో కన్నా ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడం కానీ, అనేక రకాల వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పశువుల దానానికి సంబంధించిన వ్యాపారస్తులకి లేదా పశువులకి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలకి బాగా లాభాలు ఉన్నాయి ఈ నెలలో. తెలియనటువంటి వ్యక్తులతోటి ఆన్లైన్లో డబ్బులు పంపడాలు, చాటింగ్లు చేయడాలు మాత్రం చేయకండి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి కాబట్టి కష్టపడి పని చేయడానికి ప్రయత్నం చేయండి. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా చక్కని ప్రభుత్వ రాయితీలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి కనపడుతోంది. పోటీ పరీక్షల్లో చక్కని విజయం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే తోటి విద్యార్థులతో చక్కగా ఆ చదువు కోసం బాగా ఆసక్తి చూపిస్తారు. అలాగే పోటీతత్వంతో చదువుకోగలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కూడా అవకాశాలు ఉన్నాయి. పార్ట్ టైం జాబులు కూడా వస్తాయి. ఉద్యోగంలో మెరుగైన పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులందరికీ ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం, క్రమశిక్షణతో ఉద్యోగం చేయడం, సమయపాలన పాటించడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితము, చక్కని అధికారిక పరమైనటువంటి మన్ననలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు మాత్రం ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. పై అధికారులతో మంచి పేరు అయితే తెచ్చుకుంటారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుందని చెప్పచ్చు. మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు అర్థం చేసుకోగలుగుతారు. షాపింగ్లు బాగా చేస్తారు. వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి, అలాగే భర్తతో రిలేషను, ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారాల ద్వారా వ్యాపారస్తులందరూ అధికంగా ధన ప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేస్తారో వాళ్ళందరికీ చక్కని లాభాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమ వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల పట్ల కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టినా కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారంలో కొత్త విషయాలు, కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఏదేమైనా సరే ఒకసారి లక్ష్మీ గణపతి యంత్రం లేదా ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. దాన్ని వేయించుకున్నట్లయితే వ్యాపారస్తులకి నష్టాలు లేకుండా ఉంటాయి. అది మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం.
ఏదైనా వ్యాపారస్తులు నమ్మక ద్రోహాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. నరదిష్టి బాగా కనపడుతోంది, లేదా చుట్టుపక్కల వ్యాపారస్తులు మీకు పోటీతత్వంతో పోటీగా వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచిచూచి వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఈ నెలలో చక్కని లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.